అయినా నీ రక్షణ కొరకైన వారు సిద్ధపడటానికి సహాయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మీకా చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త మీకా. యేసు ప్రభు పుట్టక మునిపే యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు మీకా ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎన్ని వందలండి? కొన్ని వందల సంవత్సరాల క్రితం. కొన్ని వందల సంవత్సరాల తరువాత ఏమి జరుగుతుందో ఇక్కడ దేవుడు మీకా ద్వారా అదే మాట్లాడుతూ ఉన్నాడు. రేపేమి జరుగుతుందో మనకి తెలియదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ వాళ్ళ చూసిన మనిషి రేపు ఉంటాడో లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో 700 సంవత్సరాల తరువాత క్రీస్తు ఎక్కడ పుడతాడో చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాల తరువాత క్రీస్తు ఏ గ్రామములో పుడతాడో అనేది ఈ ప్రవక్త తన దర్శనం ద్వారా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన నిజదేవుడు, లోకరక్షకుడు. ఈ లోకరక్షకుడు ఏ గ్రామములో ఉద్భవిస్తాడో, ఏ గ్రామములో జన్మిస్తాడో అని మీకా చెప్తూ ఉన్నాడు. అంటే బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. బెత్లెహేము ఎఫ్రాతా, యేసుక్రీస్తు వారు పుట్టిన జన్మస్థలము బెత్లెహేము. అర్థమైందండి? ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేము. ఇజ్రాయేల్ యొక్క దేశములో బెత్లెహేము అనే ప్రాంతము ఇప్పుడు చారిత్రాత్మకమైన కట్టడము కలిగిన ప్రాంతము, యెరూషలేము అని దానిని పిలుస్తారు. అక్కడ యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఇది జన్మించక మునిపే మీకా చెప్తూ ఉన్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యోదావారి కుటుంబములలో చాలా స్వల్పమైన గ్రామము. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గ్రామాన్ని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? ఏమండి, మన దేశంలో మన గ్రామము గుర్తింపు రావాలి అంటే, మనము నివసిస్తున్న, మనము పనులు చేసుకుంటూ మనము తిరుగుతున్న ఈ గ్రామం ఒక గుర్తింపులోనికి రావాలి అంటే ఈ గ్రామంలో నుంచి ఎవరో పుట్టాలి. వాడు దేశవ్యాప్తంగా వాడి పేరు ఏమవ్వాలంటే మారుమ్రోగాలి. అప్పుడు మన గ్రామానికి గుర్తింపు వస్తుంది. పలానా గ్రామంలో ఒక బిడ్డ జన్మించాడు, పలానా గ్రామంలో. మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే, ఒక క్రికెట్ ఆడే ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు ఒకవేళ మన ఇల్లిందరపరు గ్రామంలో పుట్టారనుకోండి, ఇక్కడి నుంచే ఒక ఆయన వెళ్ళి ఆ యొక్క వరల్డ్ కప్ గెలుచుకోవటానికి ఒక మ్యాచ్ ఆడుతూ ఉంటే మొట్టమొదటిగా సెట్ చేసేది ఏంటంటే ఆ యొక్క ఏ గ్రామములో పుట్టాడు, ఏ గ్రామానికి చెందినవాడు అని అంటారు. అప్పుడు వారితో పాటు ఆ గ్రామానికి కూడా ఎంతో ఘనత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రామానికి కూడా ఎంతో ఘనత వస్తుంది. కాబట్టి బెత్లెహేము అనే గ్రామము ఇజ్రాయేలు యొక్క దేశములో చాలా చిన్న గ్రామం, చాలా స్వల్పమైన గ్రామం, ఎన్నిక లేని గ్రామం. చెడ్డవారు ఆ గ్రామంలో నుంచి పుట్టుకొస్తారు, మంచివారు ఆ గ్రామంలో నుంచి పుట్టుకొస్తారు, ఎంతోమంది అధికారులు ఆ గ్రామంలో నుంచి పుట్టుకొస్తారు. కానీ ఆ గ్రామము ఇజ్రాయేల్ యొక్క దేశంలో ఆ బెత్లెహేమ అంతే. బెత్లెహేము గ్రామమా, అది ఏ మాత్రము కూడా ఎన్నిక లేని గ్రామం అని చెప్పి ఏం చేస్తున్నారంటే చాలామంది ఆ గ్రామాన్ని చిన్న చూపు చూస్తున్నారంటే అండి. ఆ గ్రామాన్ని ఏం చేస్తున్నారంట? చిన్న చూపు చూస్తున్నారు. ఆ ఊరా, ఆ ప్రాంతమా అని చెప్పి చిన్నచూపు చూస్తూ ఉన్నారంట. ఇలాంటి ఇజ్రాయేల్ యొక్క దేశంలో బెత్లెహేము అనే గ్రామానికి ఒక వన్నె తేవటానికి, లోక రక్షకుడు ఆ గ్రామములో జన్మించటానికి, ఏదైతే బలహీనముగా ఉంటుందో, ఏదైతే చిన్న చూపు చూస్తారో, ఏదైతే స్వల్పము, ఇది ఎన్నిక లేనిది, ఇది వీడు పనికిరాడు, వీడు దేనికి పనికిరాడు అని చెప్పి ఒక్కొక్కసారి మన కుటుంబంలో కూడా ఈ యొక్క బాధని ఒక్కొక్క బిడ్డ అనుభవిస్తూ ఉంటారు. ఏమండి, వాడు ఏ పని పాట లేకపోతే ఏమంటారంటే వీడు దేనికి పనికిరాడని చెప్పి ఏం చేస్తారంటే ఒక ముద్ర వేసేస్తారు కదండి. మీరు అనుకుంటారు ఏమీ పనికిరాని వాడే రేపొద్దుట నీ యొక్క జీవితంలో వాడు గొప్ప కార్యాలు చేసేవాడిగా నా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా మారడేమో నాకు తెలియదు, కానీ నా దేవుడి దగ్గరికి వస్తే మాత్రం ఆ పనికిరాని వాడిని దేవుడు ఎలా మారుస్తాడంటే గొప్పవాడిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా చిన్న గ్రామం. ప్రతి గ్రామము కూడా ఒక సిటీగా మార్చబడింది, మోడర్న్గా మార్చబడింది. కానీ ఆ గ్రామం వైపు ఎవరూ చూడట్లేదు.
ఆ గ్రామము చాలా అల్పమైనది అంటున్నారు, స్వల్పమైనది అంటున్నారు, చిన్నగా ఉందంటూ ఉన్నారు. ఆ గ్రామానికి ఒక గుర్తింపు అనేది కూడా లేదు. ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క దేశంలో క్రీస్తు పుట్టక మునుపు ఆ గ్రామానికి ఒక గుర్తింపు అనేది లేదు. అలాంటి గ్రామాన్ని ప్రభు తన జన్మస్థలముగా మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కూడా అంతే, పనికిరాని నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తాను పుట్టే జన్మస్థలముగా మార్చబోతున్నాడు. కాబట్టి అందరూ నిన్ను విసర్జించవచ్చు, అందరూ నిన్ను తృణీకరించవచ్చు. ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. ఈ గ్రామాన్ని అందరూ తృణీకరించాడు. కానీ మీకా అంటున్నాడు, కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టక మునుపు ఆయన ఏమంటూ ఉన్నాడంటే, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోదావారి కుటుంబంలో చాలా చిన్నదానివి. ఎలా ఉన్నా చాలా చిన్న గ్రామం. ఈ గ్రామంలో అక్కడ పని చేసుకునే వాళ్ళే తప్ప ఒక గుర్తింపు కలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి స్వల్ప గ్రామాన్ని ప్రభు ఎందుకుని ఏమంటూ ఉన్నాడంటే, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులు ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తాడంటే అండి, చిన్న గ్రామంలోంచి వస్తాడంట ఆయన. ఎవరిని ఏలేవాడు? ఇక్కడ ఇశ్రాయేలీని ఏలేవాడు అని అన్నాడు. కానీ నిజంగా క్రొత్త నిబంధన ప్రకారము చూస్తే లోకరక్షకుడు, లోక జనాంగాన్ని అంతటిని ఏలేవాడు ఎక్కడి నుంచి వస్తాడంటే చిన్న గ్రామం నుంచి వస్తాడు. అందుకని నేను అంటాను, మన కడుపుని పుట్టిన వారినైనా ఎవరినైనా కానీ చిన్న చూపు చూడకూడదు. అర్థమైందా? వీడి చిన్నాడు, వీడికి ఏది రాదు అని చెప్పి ఏ మాత్రము కూడా చిన్నగా చూడకూడదు. వాడిలో నుంచి గొప్పతనాన్ని నువ్వు చూడలేకపోతున్నావు, వాడిలో ఉన్న గొప్ప విషయాల్ని నువ్వు గమనించుకోలేకపోతూ ఉన్నావు. ఈ గ్రామము చిన్నదే, విసర్జింపబడిన గ్రామమే అయినప్పటికీ కూడా ఎవరిని ఏలేవాడు ఆ గ్రామంలో పుట్టబోతూ ఉన్నాడంటే ఇజ్రాయేల్ యొక్క ప్రజలందరినీ కూడా ఏలేవాడు. ఇజ్రాయేల్ యొక్క ప్రజలందరినీ కూడా ఏలేవాడు లోక రక్షకుడు బెత్లెహేములో పుట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దర్శనం కొన్ని వందల సంవత్సరాల క్రితం మీకా అనే ప్రవక్త, చాలా చిన్న ప్రవక్త, 7 అధ్యాయాలు మాత్రమే రాశాడు. ఈ 7 అధ్యాయాలలో ప్రభు యొక్క జన్మస్థలం ఏంటో కూడా ప్రజలకు ముందే చెప్పేశాడు. హల్లెలూయా. నీలో నుండి నా కొరకు ఇశ్రాయేలు ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు కూడా ఆయన ఏం చేస్తాడంట, ప్రత్యక్షమగుచూ ఉండెను. హల్లెలూయా. పురాతన కాలము, జరిగిపోయిన కాలము దగ్గర నుంచి కూడా శాశ్వత కాలము వరకు కూడా ఆయన ప్రత్యక్షమగుతూనే ఉన్నాడు. అర్థమైందని? భూమి పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. ఇప్పుడు భూమి అంతమయ్యేంత వరకు కూడా ఆయన ఉంటాడు. ఈ సత్యము చాలా మందికి తెలియక దేవుడు లేడేమో, ఎవరు మమ్మల్ని పుట్టిస్తున్నారో తెలియదు, ఎవరిని మమ్మల్ని గిట్టిస్తున్నారో తెలియదు అని చెప్పి చాలామంది సంసిగ్ధంలో ఉండిపోయారు. కానీ ఇశ్రాయేలీయులు ఏలుబావువాడు బెత్లెహేము అనే గ్రామంలోంచి వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాడు? మహా అయితే ఒక కాలానికి చెందినవాడు, ఒక యుగానికి చెందినవాడిని నువ్వు చూసుంటావు. ఒక యుగానికి, ఒక కాలానికి, ఒక తరానికి చెందిన వాడిని నువ్వు చూసుంటావు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు పురాతన కాలం నుంచి ఉన్నాడు, శాశ్వత కాలం వరకు ఉంటాడు. ఈ కాలం వరకు ఎవరైనా ఉన్నారా? ఈ కాలం వరకు ఎవరైనా ఉన్నారా? మన జీవిత పయనంలో మనకంటే ముందు వెళ్ళిపోయిన వారి యొక్క జీవిత పయనంలో కానీ మన పయనంలో కానీ ఇలాంటి వారు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు కూడా ప్రత్యక్షమయ్యేవాడు ఎక్కడా లేడండి. నువ్వు ఎన్నందల ఎతుకు, ఎక్కడికైనా తిరుగు, భూమి ఈ కొన నుంచి ఆ చివరి కొన వరకు వెళ్ళిపో, ఆ కొన వరకు వెళ్ళిపో, ఎక్కడా కూడా నీకు ఈ సమాధానం అనేది దొరకదు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా నీతో ఉంటారు అనే మాట చెప్పిన వారు ఎక్కడా కూడా నీకేం చేయరంటే కనబడరండి. ఆ స్వల్ప గ్రామమైన ఆ యొక్క చిన్న గ్రామములో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక రక్షకుడిగా పుట్టాడు. హల్లెలూయా. లోక రక్షకుడు ఎంతమంది కొరకు పుట్టాడు? ఎంతమంది కొరకు పుట్టాడండి? అందరి కొరకు కదా. ఒకసారి అందరి కొరకు అన్నవాళ్ళు ఒక చేతులు ఇచ్చి మీ స్మైల్ చూపించండి. నా కొరకు కూడా పుట్టాడండి అని. కొంతమందికి లేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క నిజ స్వరూపం నాకు తెలిసి కొంతమంది అనుభవంలోనికి దేవుడు వచ్చి ఉంటాడు. ఈ పాటికే ఎక్కడో చిన్న ప్రార్థన చేసుకుని ఉంటారు. ఆ ప్రార్థనలో దేవుడు ఉన్నానని చెప్పారు, కానీ పూర్తిగా ఆ దేవుడిలోనికి ఏం చేయలేకపోతారంటే రాలేకపోతూ ఉంటారు. కానీ
ఒకవేళ రాలేకపోయినప్పటికీ కూడా క్రీస్తు ఉన్నాడు అనే యొక్క ధైర్యం నీలో ఉంటే గనక ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా నీ కొరకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఏ కాలంలోనైనా నువ్వు మొరపెట్టొచ్చు, ఏ కాలంలోనైనా ఏ ఆపదలో ఉండైనా నువ్వు మొరపెట్టొచ్చు. ఆయన నీకు ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రత్యక్షత పొందుకోవటంలా, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రత్యక్షత నీకు కనబడట్లా, ఆ ప్రత్యక్షతతో ఎవరు కూడా నీతో మాట్లాడట్లేదు, కానీ నువ్వు చేయవలసినవన్నీ చేస్తూ ఉన్నావు, కానీ ఆ ప్రత్యక్షత నీకు కనబడట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని వారిని నమ్మిన తరువాత ఆ చిన్న గ్రామంలో నుంచి వచ్చిన లోకరక్షకుడు అందరికీ కూడా ప్రత్యక్షతను అనుభవించేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చిన్న గ్రామం అండి, యెరూషలేము అనే ప్రాంతంలో చిన్న గ్రామంలో నుంచి ఎవరు వచ్చారంటే లోకరక్షకుడు వచ్చాడు. అర్థమైందండి? ఈయన ఎప్పుడు చెప్పాడు? 700 సంవత్సరాల ముందు చెప్పాడు. అసలు 700 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు మాట ఇచ్చావంటే రేపు నెరవేరుస్తావన్న నమ్మకం నీకుందా? నువ్వు ఒకరికి మాట ఇస్తావు, రేపు పొద్దున్న దానిని నిలబెట్టుకుంటావన్న నమ్మకం నీకుందా? లేదు కదా. మాట మీద నువ్వే నిలబడట్లేదు కదా. మరి లోకరక్షకుడు నిలబడ్డా లేదా? ఆయన లోకరక్షకుడు బెత్లెహేము ప్రాంతంలో జన్మిస్తానన్నాడు, జన్మించాడా లేదా? ఇశ్రాయేలు కొరకు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతానని సెలవిచ్చిన దేవుడు ఆయన జన్మించాడా లేదా అనేది ఎంతమందికి వినాలని ఆసక్తిగా ఉంది? ఏమంటే ఇక్కడైతే ప్రవచనం వచ్చేసింది. దేవుడు బెత్లెహేము అనే ప్రాంతంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే జన్మిస్తానని దేవుడు మాట్లాడాడు. కాబట్టి 700 సంవత్సరాల తరువాత ఆయన ఎక్కడ జన్మించాడో అనేది మనం విందాం. లూకా సువార్త, బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెరచినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నట్లయితే, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల పొట్టెలో పరుండబెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. జనాభా లెక్కలు అంటారు చూసారా? ఈ జనాభా లెక్కలు రాయించుకోవటానికి, ప్రభు యొక్క ప్రవచన వాక్యము నెరవేర్చబడటానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు బెత్లెహేము అనే ప్రాంతానికి వీళ్ళు వెళ్ళాలి. నజరేతులో జనాభా లెక్కలు ముద్రించుకోవాలి. కాబట్టి దేవుడి యొక్క ప్రవచనము నెరవేర్చబడటానికి నిండు గర్భిణితో ఉన్న మరియమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే ఆ బెత్లెహేముకి దరిదాపులుగా ఉండే ఆ బెత్లెహేము అనే ప్రాంతానికి ఈమె ఏం చేస్తుందంటే ప్రయాణము చేస్తూ ఉంది. అప్పటికి ఇంకా శిశువు జన్మించలేదు. ఈ యొక్క జనాభా లెక్కలకి వెళ్ళిన వాళ్ళు ఆ జనాభా లెక్కలు పూర్తి చేసుకునే నాటికి ఆమె ప్రసవ దినములు నిండిపోతూ ఉన్నాయంటండి. నిండిపోతూ ఉన్నప్పుడు అక్కడ సత్రములో ఏ మాత్రము కూడా స్థలము లేదు కాబట్టి ఆ బెత్లెహేము అనే ప్రాంతంలో ఒక పశువుల తొట్టెలో, ఆ పశువుల పాకలో ఆమె ప్రసవించిన శిశువుని పశువుల పాకలో పరుండబెట్టడానికి ఆమె ప్రయాణము చేస్తూ ఉంది. హల్లెలూయా. 700 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట ఇప్పుడు దేవుడు 2025 సంవత్సరాల క్రితమే దేవుడు నెరవేర్చాడు. ఆ మాట బెత్లెహేములో ఆయన పుట్టుక, ఆయన పశువుల శాలలో సత్రములో స్థలము లేనందున పశువుల శాలలో ఒక తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక శిశువును అక్కడ పరుండబెట్టారండి. అతి చిన్న గ్రామానికి ఒక గుర్తింపు అనేది వచ్చిందంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా మన చాలా సంవత్సరాల నుంచి యుద్ధ వాతావరణంలో మునిగిపోయిన యెరూషలేము యొక్క ప్రాంతం దేవుడు ఆశీర్వదించి వారి ప్రార్థనలు మన ప్రార్థనలు ఆలకించి ఇప్పుడు ఎంతో ఘనముగా అక్కడ క్రిస్మస్ వేడుకలు దేవుడు జరిగించుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని యుద్ధాలు జరిగిన ప్రాంతం,
అక్కడ మరణమే తప్ప జీవించటానికి ఎవరూ కూడా ఇష్టపడలేని ప్రాంతం. ఇప్పుడు క్రీస్తు పుట్టుక దినాలు అక్కడ ఎంతో ఘనముగా దేవుడు ఏం చేస్తున్నాడంటే జరిగించుకుంటున్నాడు. అదే బెత్లెహేము ప్రాంతం. 700 సంవత్సరాల తరువాత దేవుడు ఈ బెత్లెహేములో పుడతాను, ఈ బెత్లెహేములో పుడతాననే మాటను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ స్వల్ప గ్రామంలో ఆయన పుట్టాడు. హల్లెలూయా. ఏ గ్రామంలో? చిన్న గ్రామంలో ఆయన పుట్టాడు. చాలామంది చిన్నవారు లేకపోతే చిన్నది అని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే తృణీకరించకూడదు. ప్రతి వారి జీవితంలో, ప్రతి వారి కుటుంబంలో ఈ యొక్క సంసిద్ధంలో నువ్వు ఉన్నట్లయితే ఆ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న గ్రామాన్నే ప్రభు లోకరక్షకుడు పుట్టడానికి వాడుకుంటే మరి నీ జీవితాన్ని దేవుడు వాడుకోడా? హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు వాడుకుంటాడు. నీకు అది అర్థం కావట్లా. నీ భవిష్యత్తు ఏమిటో, తర్వాత జరగబోయేది ఏమిటో బైబిల్ గ్రంథం ప్రతీదీ చెప్తుందండి, ప్రతీదీ చెప్తుంది. ఎందుకు ప్రభువుని మేము నమ్ముకున్నాము అంటే ధైర్యంగా నువ్వు ఒక మాట చెప్పాలి. దేని కొరకు నువ్వు ప్రభువుని నమ్ముకున్నాము అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నాతో ఉంటానని చెప్పాడు ఆయన. నేను ఈ భూలోకం తర్వాత ఆ పరలోకంలో కూడా నా దేవుడు ఎవరితో ఉంటానన్నాడు? నాతో ఉంటానని చెప్పాడని చెప్పి నువ్వు ధైర్యంగా చెప్పాలి. స్వల్ప గ్రామమే, ఆ స్వల్ప గ్రామంలో నుంచి లోక రక్షకుడు మన కొరకు జన్మించాడు. మీరు అనుకుంటారు వీళ్ళు ఏదో పిచ్చి పట్టిన వారిగా మాట్లాడతారు, పిచ్చి పట్టిన వారే ఇందులో ఉంటారు అని మీరు అనుకుంటారు. మీ జీవితాన్ని మీరు ఏ మాత్రము కూడా నాశనం చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రము కూడా లేదు. మీ బ్రతుకులు తృణీకరించబడిన స్థితిలో ఉంటే, మీ బ్రతుకులు చిన్న చూపు చూసే పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి మీ జీవితాన్ని నా దేవుడి వైపుకు పెట్టండి, నా దేవుని యొక్క చేతిలో పెట్టండి. దేవుడు ప్రతీదీ కూడా ఏం చేస్తాడంటే అందముగా దేవుడు మలుస్తాడు. కానీ నువ్వు యాతనలు పడటానికి ఇష్టపడుతున్నావు, ఎన్నో అవమానాలు పడటానికి ఇష్టపడుతున్నావు, ఎన్నో నిందలు పడటానికి ఇష్టపడుతున్నావు, కానీ అందరి చేత తృణీకరించబడిన వాడిగా ఉంటున్నావు. కానీ ఆ దేవుడు దగ్గరికి రావటానికి మాత్రం నువ్వేం చేస్తున్నావంటే చాలా సంసిగ్ధపడుతూ ఉన్నావు. ఆ మొహమాటం అవసరంలా. ఆ మొహమాటం నీలో నుంచి నువ్వు తీసేసుకుంటే జీవితాన్ని మార్చేవాడు ఎవరుంటారు? మనుషుల్ని మార్చేవాడు ఎవడుంటాడు? మనసుల్ని మార్చేవాడు ఎవడుంటారు? నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టేవాడు ఎవడుంటారు? ఎవరు కూడా చేయలేని పని, కన్న తల్లిదండ్రులు చేయలేని పని, బంధువులు చేయలేని పని, ఎవ్వరూ చేయలేని పని నేను చేస్తానన్న దేవుడిని నువ్వు ఆహ్వానిస్తే గనక నీ దేవుడు ఏం చేస్తాడంటే నా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఇది తెలియకయే చాలామంది వారి జీవితాలలో ఎంతో క్షోభను అనుభవిస్తూ ఉన్నారు, మనశ్శాంతి లేని పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నారు. ఒకవేళ చిన్న గ్రామమే ఎందుకు ఎన్నుకోవాలి ఆ చిన్న గ్రామాన్ని? గొప్ప గొప్ప సిటీలు లేవా? యెరూషలేము ప్రాంతంలో, ఇజ్రాయేల్ యొక్క దేశంలో అంతకంటే ఎక్కువగా డెవలప్మెంట్ అయిన సిటీలు లేవా? ఎంతో మున్సిపాలిటీ ఏరియాలు లేవా? అక్కడ అన్నీ వదిలేసుకొని ఆ చిన్న గ్రామంలో ప్రభు పుట్టాడంటే నిజంగా ఇప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తముగా ఆ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయంటే ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నావా? రహస్యంగా దేవుళ్ళలో ఉంటున్నావా? ఒక్కసారి దేవుడి దగ్గరికి బయటికి రా. ఒక్కసారి బహిరంగముగా దేవుడి దగ్గరికి రా. రహస్య ప్రార్థన ద్వారా నువ్వు దేవుడి దగ్గరికి చేరలేవు. రహస్య ప్రార్థన ద్వారా నువ్వు ఆ పరలోకము చేరలేవు. నీకు ఆ పరలోకం ఇస్తానన్న దేవుడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎవరి కోసమో ప్రభువుని విడిచిపెట్టని అవసరంలా. ఎవరి కోసమో ప్రభువుని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి నువ్వు చేరకుండా అయిపోతూ ఉన్నావు. ఈ లోకము ఒక నటన, ఈ లోకము ఒక మాయ. ఈ మాయలో నువ్వు పడితే గనక ఈ జీవితమే జీవితం అనుకుంటే కనుక తరువాత ఉన్న జీవితం నువ్వు నరకాన్ని, పాతాళాన్ని అనుభవించాలి. ఆ పాతాళ లోకములో దానికి ఆశ ఎక్కువ అంటండి. పాతాళానికి ఎంత ఆశ అనుకున్నారు? మీరు ఎంతమంది వెళ్తే అంతమందిని తీసుకుంటారంట. బాధ పెట్టడానికి, సుఖపెట్టడానికి కాదు, మిమ్మల్ని సంతోష పెట్టడానికి కాదు, మిమ్మల్ని ఆనందింప చేయటానికి కాదు. ఆ పాతాళానికి ఆశ. మీరు వస్తే చాలు మిమ్మల్ని తీసుకుని ఏం చేస్తుందంటే నరక బాధలన్నీ కూడా దాంట్లో పెడుతుందంట. అలాంటి పాతాళాన్ని విమోచించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే మనము దేని గురించో ఆయన ఎవరో దేవుడు అనుకుంటాం,
ఎక్కడి నుంచో వచ్చాడు అనుకుంటాం, ఏవేవో నమ్ముతూ ఉంటాం, ఏవేవో నమ్మి మన మనసుల్ని మనం చెరిపేసుకుంటూ ఉంటాం. ఆపదలో ఆపద్ బాంధవుడండి ఆయన, ఆపదలో ఆపద్ బాంధవుడు. నువ్వు క్షణకాలంలో చనిపోతావు అంటే తిరిగి నిన్ను నిలబెట్టగలవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నువ్వు చనిపోతావు అని ఒక్క డాక్టర్లు నీకు చెప్తే గనక నా దేవుడి దగ్గరికి వస్తే నిన్ను తిరిగి బ్రతికిస్తాడు, తిరిగి బ్రతికించి నిన్ను నిలబెడతాడు, ఒక సాక్షిగా నిన్ను నిలబెడతాడు. అదేదో శాశ్వత కాలం ఉంటుందని చెప్పటంలా, దేవుడి యొక్క అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చెయ్యగలడు అని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ దేవుడు పాతాళానికి ఆశ, దానికి మట్టు కూడా లేదంట. మీరు ఎంతమంది వెళ్తే అంతమందిని తీసుకుంటుంది, ఎంతమందిని, దానికి అసలు ఆశ అంతులేదు. ఒక్కొక్కళ్ళు అంటారు కదా, ఏదైనా చూస్తే దీనికి ఆశ అంతుండదు, అసలు దీని ఆశ పడిందంటే దీనికి అంతే తెలియటం లేదు అంటారు. అలాగండి పాతాళ లోకానికి, నరకానికి ఆశకు అంతు లేదు, ఫుల్ స్టాప్ లేదు. దానికి ఎవరైనా వచ్చేయమంటది, ఎవరినైనా తీసుకోవడానికి అది రెడీగా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక ఉపమానము చెప్పాడు. ఒక ఆయన ధనవంతుడు ఉన్నాడంట. ఎవరంటండి? చెప్పాలి, చివరి వారు కూడా చెప్పాలి. ధనవంతుడు, గుర్తు గట్టిగా చెప్పండి ఒకసారి. ధనవంతుడు ఉన్నాడంట. ఆయన ప్రతిరోజు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే తనకు ఇష్టానుసారంగా చాలా మంచి డ్రెస్సులు వేసుకుంటున్నాడు, తనకి కావాల్సింది డ్రెస్సులు చేంజ్ చేసుకుంటున్నాడు, కావాల్సింది తింటున్నాడు, కావాల్సింది వండుకున్నాడు. అసలే ధనవంతుడు కదండి. ధనవంతుడి ఇంట్లో కొద్దిగా ఏమన్నా ఉంటుందా? కొద్దిగా ఏమన్నా ఉంటుందా? ధనవంతుడి ఇంట్లో ఎంత పనివారు ఉంటారు, ఎంతటి సర్వస్సు ఉంటారు వాళ్ళకి, ఏ మాత్రము కొదువలేదు. ఆయన ప్రతి దినము సుఖపడుతూనే ఉన్నాడు, ప్రతి దినము కూడా దుఃఖం అనేది తెలియటంలా. ఈ దుఃఖం వచ్చిందంటే అతనికి సర్వస్సు వచ్చేస్తా ఉన్నారు, కాబట్టి దుఃఖం అనేది తెలియటంలా ప్రతిరోజు సుఖపడతానే ఉన్నాడంటే అండి. అలాగే ఆ ధనవంతుడి ఇంటి ముందు ఒక బేదవాడు ఉన్నాడంట. హల్లెలూయా. ముందేమో ఎవరని చెప్పాను? ధనవంతుడు ఉన్నాడు, తర్వాత ఎవరున్నారు? ఎక్కడున్నాడు ఆయన? బేదవాడు ఎక్కడుంటాడండి? గేటు బయట ఉన్నాడు. ఆ గేటు బయట ఒక బేదవాడు ఉన్నాడు. ఈయనేమో ప్రతిరోజు సుఖపడుతూ ఉన్నాడు, ఈ బేదవాడేమో ప్రతిరోజు యాతన పడుతూ ఉన్నాడు. ఏమి యాతన పడుతూ ఉన్నాడంటే వాడికి ఆరోగ్యం లేదు, చాలా ఇష్టానుసారమైన కురుపులతో తన శరీరం అంతా కూడా ఏమైందంటే నిండబడి ఉంది. ఈ శరీరం అంతా కురుపులతో నిండబడి ఏం చేస్తున్నాడంటే యాతన పడుతూ ఆ గేటు దగ్గరే ఉన్నాడంటే, ఆ గేటు దగ్గరే ఉన్నాడు. ధనవంతుడైతే ఇంట్లో ప్రతిరోజు సుఖపడుతూనే ఉన్నాడు, కానీ ఈ బేదవాడు మాత్రం గేటు బయట కూర్చుని ఏం చేస్తున్నాడంటే యాతన పడుతూ ఉన్నాడు. యాతన పడినప్పుడు ఈ బేదవాడు ఒకసారి సడన్గా చనిపోయాడు. ఏమయ్యాడు? సడన్గా చనిపోయాడు. చనిపోయిన తరువాత ఈ బేదవాడిని తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు వచ్చినాయి అంటండి. హల్లెలూయా. ఇదేంటి నాకు ఎప్పటికీ అర్థం కావట్లా. బేదవాడి దగ్గరికి దేవదూతలు రావటం అంటే రిచ్ పీపుల్స్ దగ్గరికి కదా దేవదూతలు రావాలి, ఉన్న వాళ్ళ దగ్గరికి కదా రావాలి దేవదూతలు. కానీ ఈ బేదవాడు సడన్గా ఒకసారి చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఏం చేశాయంటే అతనిని ప్రభు ఉండే చోటు ఉంది. ఇప్పుడు జన్మరక్షకుడు, లోకరక్షకుడు పుట్టిన స్థలం ఎలాగో మీకు చెప్పాను, ఆయన పుట్టిన స్థలం కూడా ఒకటి ఉంది. అదేంటంటే పరలోకం. హల్లెలూయా. అర్థమైందండి? మీ భాషలో చెప్పాలంటే స్వర్గం అమ్మ. అర్థమైందా? మన భాషలో చెప్పుకోవాలంటే స్వర్గం. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రేపు ఆ పైకి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని మీరు చూస్తారు. మీరు చూసినప్పుడు మాకు చెప్పలేదే, నువ్వు మీ కూటానికి వచ్చాం కదా, ఇక్కడే కూర్చున్నాం కదా, అయినా మీరు మాకు చెప్పలేదు ఈ నరకం ఉందని, లేకపోతే నన్ను ఒకటి కొట్టైనా చెప్పాలి కదా అంటారు. అందుకని ఇప్పుడు కొట్టే చెప్పలేను, కానీ కొంచెం గట్టిగా చెప్తున్నాను, కాస్త ఈ మాటల్ని మీ చెవిలో పెట్టుకుంటారని. అర్థమైందండి? ఈ బెత్లెహేములో పుట్టిన లోకరక్షకుడి యొక్క స్థానం ఏంటంటే పరలోకం, స్వర్గం. ఆ స్వర్గం యొక్క ద్వారాలు, ఆ స్వర్గం యొక్క పూర్తి అధికారం అంతా కూడా, ఆ పరలోకం మీద అధికారం అంతా ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి ఉంది. కాబట్టి ఆ యొక్క బేదవాడు చనిపోయిన తరువాత ఆ బేదవాడు పడిన యాతనకి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే దేవదూతలు పంపించాడంట. దేవదూతలారా, ఆ గేటు దగ్గర ఎంతో యాతన పడుతూ నా యందు విశ్వాసాన్ని ఏ మాత్రము కూడా చెరిపివేయకుండా, నేనంటే ఎంతో ఇష్టపడుతున్న బేదవాడైన లాజరు ఉన్నాడు, వాడిని తీసుకుని రండి అన్నాడంట. అంటే దేవదూతలు వచ్చేసినాయండి.
దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకుని తీసుకుని వెళ్తున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సైన్యము కదిలించబడింది ఒక బీదవాడి కొరకు. పరలోక సైన్యం కదిలించబడింది ఒక బీదవాడిని తన దగ్గర దేవుడు తీసుకోవటానికి. అలాగే ఈ ధనవంతుడు ప్రతిరోజు సుఖపడుతున్నాడు. అసలు గేటు దగ్గర ఎవరు ఉన్నారా ఎవరు లేదా అని చెప్పి అప్పుడప్పుడు చూస్తాడు వాడి మొహం, అంతే, ఏ మాత్రము కూడా పట్టించుకోడు. అలాంటి సమయంలో ఒకసారి ఈ ధనవంతుడు కూడా చనిపోయాడండి. పేదవాడు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ఈ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే, చెప్పాను కదా ఆశ ఎక్కువని, దానికి ఆశ ఎక్కువ కదండి. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాతాళ లోకం, అగ్నిలోకి వెళ్ళిపోయాడు. ఒకటి నరకం అంటే మీరు శాంపుల్గా ఏదో అనుకుంటున్నారేమో, అర్థమైందండి. బైబిల్ ప్రకారం నరకం అంటే ఏంటో చెప్పమంటారా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక నిమిషంలో చెప్పాలి అంటే, ఇక్కడ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునే వాళ్ళు అదో కిరోసిన్ ఏదో పోసుకుంటారు చూసారా, వాళ్ళు పడే నరకం చాలా ఉంటుంది. కానీ అలాంటిది కాదండి, అది నిత్యము పడాలి. ఆమె పోయేంత వరకు మాత్రమే ఆ నరకం చూస్తుంది ఆమె. కానీ ఆ నరకము అనేది నిత్యము ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ గ్రంథం దానికి సజీవ సాక్ష్యము చెప్తూ ఉంది. కాబట్టి ఆరని అగ్నిలోకి వెళ్ళిపోయాడు. అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు. ఆ దూరాన్ని నుంచి చూస్తున్నాడంట బేదవాడిని. అప్పుడు దాకా ఈ బేదవాడు ఎవరో తెలియలేదు, ఈ బేదవాడు ఎవరిని నమ్ముకున్నాడో తెలియలేదు. కానీ ఆ బేదవాడి యొక్క చూపు ఆ యొక్క ధనవంతుడి వైపు ఉన్నప్పటికీ ధనవంతుడి చూపు మాత్రం పేదవాడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదండి, ఎప్పుడు వెళ్ళలా. అంతే, ఈ లోకం భేదల్ని తృణీకరిస్తుంది. నేను అంటాను, ఎవరికి వాళ్ళే విలువ కలిగిన వాళ్ళం. దేవుడు ఈ మహా ఘటములో మంచి ఐశ్వర్యాన్ని దేవుడు పెట్టాడు. నీ కోట్ల సంపద నీలోనే ఉంది. అది నువ్వు ఏ మాత్రము కూడా ఏం చేసుకోలేకపోతున్నావంటే గ్రహించుకోలేకపోతున్నావు. ఇక్కడ దేవుడు ఆ యొక్క బీదవాడు చనిపోయాడు, ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. నరకంలోనేమో ధనవంతుడు ఉన్నాడు, పరలోకంలోనేమో బీదవాడు ఉన్నాడు. ఈ బీదవాడు ఎంతో భూమి మీద ఉన్నప్పుడు యాతన అనుభవించాడు, కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ధనవంతుడు ప్రతి దినము సుఖపడుతూనే ఉన్నాడు, ప్రతి దినము సుఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ యుగ యుగాలు ఆరని అగ్నిలో ఆ ధనవంతుడు ఉన్నాడండి. అప్పుడు అక్కడి నుంచి కేకలు వేస్తున్నాడంట. ఎవరిని? అబ్రహామ. అంటే ఈయనకి అబ్రహాము తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. అదే కొంచెం మందికి ఇప్పుడు చెప్తూ ఉన్నాను, దేవుడు ఎవరో మీకు తెలుసుండి ఆయనని చేర్చుకోకపోతే మన దినము రేపు ఎలాగ ఉంటుందో తెలియదండి. అందుకనే ప్రభు అన్నాడు, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, నేను వచ్చే సమయం త్వరితముగా ఉంటే మీరు మారు మనసు పొంది మీరు రక్షణ పొందాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, ఒక్కసారి ఇటు చూడు అంటున్నాడు. ఇటు చూడు అంటే ఇటు చూశాడు. చూసిన తరువాత అంటూ ఉన్నాడు, అదేంటి, నేను చాలా ధనవంతుడిని కదా, నేను చాలా సుఖాన్ని అనుభవించిన వాడిని కదా, నన్ను కదా నువ్వు పరలోకంలో తీసుకోవాలి, ఈ భేదవాడిని తీసుకెళ్ళి పరలోకంలో ఎందుకు కూర్చోబెట్టావు? అక్కడ కూడా వాదిస్తున్నాడు. మళ్ళా ఏం చేస్తుంది, ఎక్కడికైనా వాదం అర్థమైందని. భూమి మీద వాదించేస్తారు, అక్కడ పరలోకంలో అక్కడికి వెళ్ళిపోయినా కూడా వాదించేస్తున్నాడు. ఏమండి, ఎందుకు నువ్వు తీసుకెళ్ళావు భేదవాడిని? నన్నేమో పాతాళంలోకి నెట్టేసి భేదవాడిని నువ్వు ఎందుకు తీసుకెళ్ళావంటే, ఆ యొక్క ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నాను, ఈ నరకంలో ఈ అగ్ని యాతన నేను పంపుతావా? నేను ఈ అగ్నికి ఈ మంటకి నేను తాళలేకపోతూ ఉన్నాను. నన్ను చల్లార్చే వాళ్ళు ఎవరూ కనపడటం లేదు. నిజంగా ఒక వేసవి కాలంలో దాహం వేస్తే నీరు దొరకకపోతే మనిషి ఎంత బాధపడతాడో అంతటి నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అక్కడ ధనవంతుడు. అంతటి నరకాన్ని అనుభవిస్తున్న ధనవంతుడు అంటూ ఉన్నాడు, లాజర్ని పంపు. తన చిటికెన వేలితో ఒక్కసారి ఒక నీటి డ్రాపు, ఒక వాటర్ డ్రాప్ వేస్తే చాలు, కొంచెమైనా నేను సేద తీరుతానేమో, ఈ యాతన నేను పడలేకపోతూ ఉన్నానంటే అబ్రహాము అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడి వారు అక్కడే, ఇక్కడి వారు ఇక్కడే. ఎందుకు ఇంతమంది బోధిస్తూ ఉంటారు? ఎందుకు సేవకులమైన మేము పని పాట లేక దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి కాదండి. క్రీస్తు యొక్క భారము నశించిపోతున్న మీరు మాతో కూడా పరలోకంలో ఉండాలని,
కేవలం ఆ ఒక్క ఆశతో మాత్రమే మేము ఉండాలి అన్నా, తినాలి అన్నా, కూర్చోవాలి అన్నా మాకు దేవుడు సర్వ సమృద్ధినే దేవుడు అనుగ్రహించాడు. కానీ ఎందుకు మీరు అనుకోవచ్చు, పని పాట లేని వాళ్ళు చేసే పని అని అనుకోవచ్చు. పని పాట లేని చేసేవాళ్ళు పని కాదండి. ఈ క్రీస్తు మనసు అందరికీ ఉండదు. ప్రక్క వాళ్ళు ఇల్లు కాలిపోతే నవ్వే యొక్క లోకం ఇది. ప్రక్కవాళ్ళు పాడైపోతే చూసి నవ్వే లోకం ఇది. ప్రక్కవాడు పరలోకంలో పోతే నాకేంటి, నరకంలో పోతే నాకేంటి అనుకునే లోకం ఇది. కానీ ఒక్క క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. కాబట్టి మీరందరూ మాతో పాటు దేవుని రాజ్యంలో ఉండాలి అని ఒక గొప్ప ఆశతో మేము ఎన్ని తెగించి ముందుకు వస్తాం. ఇలా నిలబడాలి అంటే, ఎంతమంది ముందు మాట్లాడాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి అండి, ఎంత ధైర్యం ఉండాలి. మాట్లాడే యొక్క శక్తి ఉండాలి, మాట్లాడటానికి కూడా ధైర్యం ఉండాలి. కాబట్టి ఇలాంటి వాటన్నిటినీ కూడా తెగించి ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నామంటే ఒకటి, మా బంధు జనాంగము కానీ, మా స్నేహితులు కానీ, మా రక్త సంబంధులు కానీ ఎవ్వరూ కూడా ఆ నరకానికి వెళ్ళటానికి వీల్లేదు. ఆ నరకంతో మా వాళ్ళు ఉండటానికి వీల్లేదు అనే గొప్ప తాపత్రయంతో మాత్రమే ఈ పని మేము చేయగలుగుతున్నామండి. ఈ పని చేయగలుగుతున్నాం. దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షత మమ్మల్ని బలవంతము చేస్తుంది. కాబట్టే క్రీస్తును నమ్మండి, నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఈ ధనవంతుడు భూమి మీద చాలా సుఖపడ్డాడు కదా, తన ధనం ఏమైనా రక్షించిందా? తన ధనము పరలోకము చేయించిందా? ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. నువ్వు ఎన్ని మేడలు సంపాదించు, ఎంత ఆస్తి కూర్చుకో, దేవుడు ఉగ్రత దినం వస్తే ఈ ఆస్తి నా దగ్గరికి ఉంది కదా, ఇది ఇస్తాను, నన్ను రక్షిస్తావా అంటే దేవుడు రక్షించడు. తాను క్రీస్తు శిలువ మీద మరణించిన రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వారిని మాత్రమే ప్రభు రక్షిస్తాడు. కాబట్టి మేము అందరము దేవుడి యొక్క రాజ్యంలో ఉండాలని యొక్క గొప్ప తాపత్రయంతో ఈ యొక్క క్రీస్తు ప్రేమ చేత మమ్మల్ని బలవంతము చేస్తున్న క్రీస్తు ప్రేమ చేత ముందున్నాం. ఈ యొక్క ధనవంతుడు అంటూ ఉన్నాడంటే, మరలా నేను ఇంత యాత్ర పడి నిజంగా భూమి మీద ఉంటుంటే గనక, భూమి మీద నాకు తెలుసుంటే గనక ఎవరైనా నా చెంప మీద గట్టిగా కొట్టి నరకం ఉంది, దేవుడు ద్వారా తప్ప పరలోకం లేదు అని చెప్పి ఎవరైనా గట్టిగా కొట్టినా బాగుండును. అప్పుడైనా నేను మాట వినేవాడినేమో, ఈ నరకం నుంచి నేను తప్పించబడేవాడినేమో అని చెప్పి ఎంత రోధిస్తున్నాడండి, ఎంత అల్లాడుతున్నాడండి, ఎంత ఏడుస్తూ ఉన్నాడండి. ఆ నరకంలో వాడి యొక్క ఏడుపుకి అంతము లేదు, వాడి బాధకి అంతం లేదు. అంతగా ఏడుస్తూ ఉన్నప్పుడు తనకి గుర్తొచ్చారంట. అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటంటానండి, క్రీస్తుని చూడండి, వ్యక్తులు చూడొద్దు. అర్థమైందండి? నిలబడిన నన్ను కూడా చూడొద్దు. ప్రభునే మీరు చూడండి. ప్రభు రక్షణ ఇస్తాడు, కానీ నిలబడిన నేను రక్షణ ఇస్తానా? మీకు నిలబడిన నేను మిమ్మల్ని పరలోకం చేరుస్తానా? మనుషుల నిమిత్తము, వ్యక్తుల నిమిత్తము క్రీస్తుకు దూరం కావద్దు. ఈ యొక్క వీడు అంటూ ఉన్నాడు, 5 సహోదరులు ఉన్నారు నాకు, అంటే 5 అన్నదమ్ములు ఉన్నారు. వీడి తాపత్రయం ఏంటి? నేను పోతే పోయాను, ఈ నరకంలో పడితే పడ్డాను, నాకు చెప్పేవారు ఎవరూ లేరు, కానీ నా రక్త సంబంధులు 5 భూమి మీద ఉండిపోయారు. వాళ్ళు ఈ స్థలములకు రాకూడదని కోరుకుంటున్నాడండి. ఈ స్థలంలో ఉండకూడదు, ఈ స్థలంలో ఉంటే గనక వాళ్ళు నాలాగానే యాతన పడతారు. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. 5 అన్నదమ్ములు కూడా, దేవా నువ్వు ఒక్క మాట చెప్పు, నేను చెప్పానని చెప్పు. ఏమంటున్నాడు? నేను చెప్పానని చెప్పు అంటే అబ్రహాం అంటూ ఉన్నాడు, లేదు, కుదరదు. అక్కడి వారు అక్కడే, ఇక్కడి వారు ఇక్కడే. అక్కడ ప్రకటించబడటానికి, క్రీస్తు సువార్తను ప్రకటించబడటానికి మోషేయు ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు, సేవకులు ఎంతోమంది ఉన్నారు. వారి మాట వింటే, ఏమండి, ఇది పాతాళ లోకంలోంచి వచ్చి, మీరు ఒక్కసారి చెప్తున్నాను, చనిపోయిన వాళ్ళు పాతాళ లోకం నుంచి, నరకంలో నుంచి వచ్చి మీ దగ్గరకు వచ్చి, అయ్యా క్రీస్తు ద్వారానే, యేసు ప్రభు ద్వారానే పరలోకం ఉంది, ఇక్కడ నరకం ఉందయ్యా అంటే చెప్తే మీరు నమ్ముతారా, నమ్మరా? చెప్పాలి. నమ్ముతారా మీరు? అబ్బా, అసలు మేము బ్రతుకి అదే ఊపిరి పీల్చుకొని బొమ్మల్లా ఉన్న మమ్మల్నే నమ్మట్లేదు మీరు. మేము చెప్తున్న మాటలే నమ్మట్లేదు. చనిపోయిన వాడు వచ్చి చెప్తే గనక వీడు భూతమై వచ్చాడు, వీడు దెయ్యమై వచ్చాడు, వీడి మాటలు మనం నమ్మేదేంటి అంటాం కదండి.
ప్రభుకి అన్నీ తెలుసు. సర్వాంతర్యామి ఆయన, జగద్రక్షకుడు ఆయన. ఎవరిని ఏ నియమము ప్రకారము పెట్టాలో ఆయనకి తెలుసు, ఏ నియమము ప్రకారము రక్షించాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఆ యొక్క ధనవంతుడితో అంటూ ఉన్నాడు, నీ సహోదరులు వినాలి అంటే గనక అక్కడ మోషే, ప్రవక్తలు, సేవకులు ఎంతో మంది ఉన్నారు. రాత్రి పగళ్ళు సేవ చేసే వాళ్ళు ఉన్నారు, రాత్రి పగళ్ళు సువార్తను ప్రకటించే వాళ్ళు ఉన్నారు. కానీ నీవు కూడా వారిని అనుకున్నావు, పని పాట లేక తిరుగుతున్నావు అనుకున్నావు. వాళ్ళు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముతారో, నువ్వు వెళ్ళి చెప్పినంత మాత్రాన వాళ్ళు నమ్మరు. నీవు నరకంలో నువ్వు యాతన పడుతూ ఉన్నావు, నువ్వు వెళ్ళి చెప్పినంత మాత్రాన వాళ్ళు నమ్మరు. అక్కడ సేవకులు నేను పెట్టాను, ప్రవక్తలు నేను పెట్టాను, వారు ఉన్నారు కదా, వారు చెప్పిన మాటలు వింటే వాళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నా వాక్యాన్ని నేను ముగింపులోనికి వస్తూ ఉన్నానండి. దేవుడు మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో నన్ను చూడొద్దు, క్రీస్తును మాత్రమే చూడండి. పౌలు గారు ఈ మాట పదే పదే ఆయన చెప్తూ ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరెవరిని బట్టో క్రీస్తులో ఉన్న విశ్వాసాన్ని నువ్వు తొలగించుకోవద్దు, ఆ నరకానికి నువ్వు వెళ్ళొద్దు. ఒకవేళ ఇంకా నువ్వు రహస్యంగా ప్రార్థన చేసుకుంటూ, నాకు తెలుసండి చాలామంది ప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ దేవుడు అంటే చాలామందికి ఇష్టం, అర్థమైందండి. మాకన్నా ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభు దగ్గరికి రావాలి అంటే మా భర్త ఒప్పుకోరండి, మా బిడ్డలు ఒప్పుకోరండి, లేకపోతే మమ్మల్ని ఇలా చూస్తారండి అని అనుకుంటున్నారు. అదేమీ వద్దండి. దేవుడు మంచివాడు, ఆయన పాపము చేయలేనివాడు. పాపముకి ప్రోత్సాహాన్ని ఆయన ఇవ్వడు. ఆయన ఎంత మాత్రము కూడా చాలా మంచివాడు. ఆయన ఆ మంచివాడు మంచిని బోధిస్తాడు తప్ప చెడుకి ఆయన యొద్ద చోటు అనేదే లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు ఎవరిని బట్టో నీ రహస్య ప్రార్థన నువ్వు ఆగొద్దు. నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు వైపుకు నువ్వు తిరుగు. దేవుడి అందరి రక్షణ పొందాలి, నేను కూడా పరలోకంలో వెళ్ళాలి. మరలా ఒక్కొక్కసారి చెప్తున్నానండి, ఈ భూమి మీద ప్రకటించే ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటని చెప్తారు, ప్రభు ద్వారా తప్ప పరలోకానికి ద్వారాలు ఏమీ లేవు. అర్థమైందా? ఒకటే మార్గం, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన దేవుడు ఒక్కటే మార్గం. ఆ మార్గం గుండానే ఎవరైనా స్వర్గానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలైనా ఆ రోడ్డు వేలో నుంచే వెళ్ళాలి తప్ప ప్రక్కదారులు కానీ దొడ్డిదారులు కానీ దానికి ఏ మాత్రము కూడా లేవండి, ఏ మాత్రము కూడా లేవు. పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నావా? ఈ జీవితం అనుకుంటే మనకన్నా అవివేకులు, అజ్ఞానులు ఎవరు ఉండరు. నిన్న చూస్తున్న మనిషి రేపు ఉంటాడో లేదో అని చెప్పాను, చూసారా? అలాగే ఎవరూ లేరు. కాబట్టి నీ జీవితం నువ్వు పాడు చేసుకోవద్దు. ఈ జీవితం మట్టుకే క్రీస్తు అనుకుంటే అది వట్టిది. అర్థమైందండి? చాలామంది చెప్తారు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అవి వెళ్తాయి, ఇవి వెళ్తాయి, అవి పోతాయి అంటారు. పోతాయి. అనారోగ్యాలు బాగుపరుస్తాడు, వివాహాలు జరిగిస్తాడు, గర్భఫలాలను ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు, క్షణంలో చచ్చిపోవాల్సిన నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. ఎన్నైనా చేస్తాడు ఆయన. అదే క్రీస్తు అనుకుంటే మాత్రం అవివేకమే. అర్థమైందండి? క్రీస్తు పరలోకం చేర్చే దేవుడై ఉన్నాడు. ఆ స్వర్గానికి నువ్వు వెళ్ళాలి అనుకుంటే, ఆ నరక ద్వారాన్ని నువ్వు తప్పించుకోవాలి అనుకుంటే ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత మనందరము కూడా ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మేమందరం పరలోకంలో ఉంటాం. ఆ తర్వాత మీరు నాకు చెప్పలేదు అని అనొద్దు. అర్థమైందండి? ఆ ధనవంతుడు అడిగినట్లుగా మీరు నాకు చెప్పలేదు అనే మాట అనవద్దు. ఈ మాటని మీరు చెవిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి అర్థమైంది కదండి? ఎవరి ద్వారా పరలోకం వెళతాం? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తప్ప నీవు పరలోకం ఉండాలి అనుకుంటే, పరలోకంలో నేను ఉండాలి అనుకుంటే నీ జీవితాన్ని ప్రభుకివ్వి. వేరే మార్గం ఏది లేదు. అసలు ఆ మార్గం ఎక్కడుందో మీరు గమనించుకోండి ఒకసారి. ఎన్ని మార్గాలు గుండా వెళ్తారండి పరలోకం? అండి 3 కోట్ల మార్గాల నుంచి వెళ్తారా పరలోకం? ఏమండి? ఒకటే మార్గం. ఆ యొక్క రక్తము చిందించిన వాడు మన కొరకు ఎందుకు రక్తాన్ని చిందించాడు? పుట్టినవాడు పసిబాలుడుగా ఉన్నప్పుడు ఎన్నో సంబరాలు చేసుకుంటున్నాం కదా, ఎంతోమందికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు కదా. ఈ సంతోషము పరిపూర్ణం అవ్వాలి అంటే నీవు నేను కూడా ఎక్కడికి వెళ్ళాలంటే జగద్రక్షకుణ్ణి, ఆ శిలువ దర్శనాన్ని నువ్వు పొందుకోవాలి. క్రీస్తు రక్తములో నువ్వు కడగబడాలి. ఒకటి చెప్తూ ఉన్నాను, ఈ జీవితం నటన, మాయ.
ఇప్పుడుంటాం, రేపు వెళ్ళిపోతాం. అది వయసుతో నిమిత్తం లేదు, వయసుతో నిమిత్తం లేదు. చిన్న చిన్న పిల్లలే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మాయా నటనలో నువ్వు పడద్దు దయచేసి. ఇలాగ అంటున్నానని మీరు అనుకోవద్దు. మీరు కూడా మాతో ఎక్కడ ఉండాలంటే పరలోకం. పరలోకం చాలా బాగుంటుందండి, చాలా మంచి ప్లేస్ అండి అది. అదే ఈ లోకంలో ఎక్కడా కూడా లేని ప్లేస్. దేవుడు దాని కొరకు మనం ఉండటానికి ఆయన బంగారపు వీధులు వేయించాడు. ఎంతో సుందరముగా ఆ పరలోకాన్ని దేవుడు తీర్చిదిద్దాడు. కాబట్టి అలాంటి పరలోకంలో మనందరము కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఏ మార్గము గుండా పరలోకం వెళతాం? మరి ఇంకా ఆలస్యం చేస్తున్నాం, ఇంకా ఏయో అనుకుంటున్నావు. దేవుడి దగ్గరికి రావటానికి ఇష్టం ఉంది, కానీ దేవుడి దగ్గరికి రావటానికి ఇంకా ఏయో అనుకుంటావు. ఏ ఇబ్బందులు ఏమి ఉండవండి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేసుకోవాలి, వీళ్ళని విడిచిపెట్టేసుకోవాలని కాదు. కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాల ప్రకారం దేవుడు వెళ్ళమంటాడు అంతే. అర్థమైందండి? అందరినీ ప్రేమించమంటాడు, అందరితోనూ సమాధానం కలిగి ఉండమంటాడు. ఒకళ్ళని ద్వేషించి ఒకళ్ళని రోధించి ఆ విధానంతో దేవుడు ఎక్కడా కూడా మాట్లాడాడు. అందరినీ ప్రేమించమంటాడు, కానీ వారిలో ఉన్న పాపాన్ని మాత్రమే ఏం చేయమంటాడంటే ద్వేషించమంటాడు. కాబట్టి కొన్ని దేవుళ్ళలోకి వెళ్ళిపోతే అలా ఉండకూడదండి, ఇలా ఉండకూడదండి అని చెప్పి చాలామంది కఠినంగా మాట్లాడిన మాటలు నీ హృదయాన్ని తాకాయేమో. కానీ నేనంటాను క్రీస్తు మార్గం ఎంతో సులువైన మార్గం. ఆ మార్గము గుండా నువ్వు దేవుని యొక్క రాజ్యము వెళ్ళాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీరు మాతో పాటు దేవుని రాజ్యంలో ఉండాలి. ఈ భూమి మీద మీరు సంతోషంగా ఉండాలి. అలాగే ఈ భూమి మీద మన కాలం అయిపోయిన తర్వాత ఆ ప్రభుతో మనందరము కూడా కలిసి సంతోషంగా ఉండాలి. భార్య నమ్ముకుంటే భార్య ఏమో పరలోకంలో ఉంటే భర్త నరకంలోకి వెళ్ళిపోతే అండ్ ఎంత బాధది ఏమండి? భర్తను చూసి ఆ భార్య ఎంత రోధిస్తుంది కదా. నా భర్త ఎందుకు ఈ మాట వినలేదు? ఒకవేళ బిడ్డలు మేమిద్దరము నమ్ముకున్నాం, కానీ బిడ్డలు నా మాట వినలేదే, వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారే అనే బాధ, ఎంతో రోదన. అవకాశము చనిపోయిన తర్వాత రాదండి, భూమి మీద ఉన్నప్పుడే వస్తుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రతీదీ నువ్వు సరిదిద్దుకోవాలి. ఇప్పుడే అవకాశం అంతే, తర్వాత ఎప్పుడో చేస్తాను అనేది లేదు. నీ జీవితంలో నువ్వు ఇంకెందుకు యాతన పడాలి? ఎందుకు మనశ్శాంతి లేకుండా ఉండాలి? ఎందుకు అనేక ఇబ్బందుల చేత, ఇరుకుల చేత, నష్టాల చేత, కష్టాల చేత, శోధనల చేత, శ్రమల చేత నువ్వు ఎందుకు నలిగిపోవాలి? ప్రభు వైపుకు ఒకసారి రా. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను ఉన్నత స్థానంలో పెట్టి ఆయన తన పరలోక రాజ్యంకి కూడా ఆయన చేరుస్తాడు. కాబట్టి విన్న వారందరూ కూడా ఈ యొక్క మాటలు మీ హృదయంలో ఉంచుకుని దేవుడి యొక్క రాజ్య వారసులుగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక నిమిషం తలలు వంచినట్లయితే పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు నాయన. బెత్లెహేము అనే చిన్న గ్రామంలో నుంచి, స్వల్ప గ్రామము, ఎన్నికలేని గ్రామమైన ఆ బెత్లెహేము అనే గ్రామం నుంచి లోక రక్షకుడుగా మా కొరకు పుట్టి ఉన్నావు నాయన. మేమైతే తెలుసుకున్నాం, ఇంకా నీ బిడ్డలైన వారు ఎవరైతే ఆ లోకరక్షకుడిని ఇంకా తెలుసుకోలేదు నాయన, ప్రతి బిడ్డతోనే మీరు మాట్లాడండి నాయన. విన్న వాక్యము ప్రతి వారి హృదయాలని తాకటానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. బోధించే బాధ్యతను అప్పగించావు. నీ బిడ్డలు నాయన, నీ బిడ్డలు నాయన, నీ దగ్గర నుంచి వచ్చిన బిడ్డలు తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. ఎవరో తెలియక, నిజదేవుడు ఎవరో తెలియక అల్లాడుతున్న వారి జీవితంలోనికి నిన్ను పరిచయం చేశాను. నీవే నిజమైన దేవుడవని, నీవే నిజమైన తండ్రివని వారికి చెప్పామయ్యా. చెప్పటం వరకు మా వంతు. క్రియాకార్యము చేసేది నీవు నాయన, క్రియాకార్యము చేసేది నీవు తండ్రి. ఈ అద్భుతం మీరే జరిగించండి అయ్యా. ఈ కుటుంబము ఎంత ప్రయాసపడి నాయన ఎందుకు ఈ కూటమి ఏర్పాటు చేసుకుందో సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు నాయన. ధనవంతుడిలాగా నరకంలో పడకుండా మా బంధువర్గము, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు వారు, మా గ్రామము ఆ దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని, ఆ దేవుని యొక్క పరలోక రాజ్యంలో మాతో పాటు ఉండాలని తండ్రి, ఈ సత్య సువార్తను
వినిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రాలు తండ్రి. మా బంధువులు ఇందులో ఉన్నారయ్యా, మా స్నేహితులు ఇందులో ఉన్నారు తండ్రి. నువ్వు రక్షించగల దేవుడవని తండ్రి. వారు కూడా నీ వైపుకు మీరు మళ్ళించమని వేడుకుంటున్నారు ప్రభువా. నీకే స్తోత్రాలు, వందనాలు నాయన. వారు నశించి నరకానికి వెళ్ళిపోవటానికి మీరు లేదు నాయన. నీకే స్తోత్రాలు. పెద్దవారు ఉన్నారు, అందరూ కూడా నీ రాజ్యము చేరాలని యొక్క గొప్ప తాపత్రయముతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ అద్భుతం మీరే జరిగించండి. మాతో పాటు వారు కూడా నీ రాజ్యంలో ఉండటానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు, వందనాలు. వినవాక్యం ప్రతి వారి ఉదయంలో ఫలించి అభివృద్ధి పరచండి. ఒకసారి అందరం కూడా ఈ కుటుంబం నిమిత్తం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇటు రీతిగా ఈ సువార్త పరిచర్యలో బిడ్డల్ని పాలి భాగస్తులుగా చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయా, నీ కృపలో బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. చిన్నంతగా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఆరోగ్యాలతో నింపండి. అయా, నీ సన్నిధి సహవాసంలో బిడ్డలు ఎదుగుచూ ఉండగా నాయన, ఎన్నో కీడు అపాయాలు బిడ్డల జీవితంలో వచ్చినప్పటికీ, ఎన్నో అవమానకర పరిస్థితులు వచ్చినప్పటికీ నాయన, తల ఎత్తు వాడవగాను ఉన్నావు కనుక తండ్రి నీకే స్తోత్రాలే. ప్రతి విషయంలో తోడుండి ధైర్యపరిచి నువ్వు నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన సంతానాన్ని కూడా మీరు కాపాడండి. సతీష్ను బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. మంచి పని, మంచి జీవితం అక్కడ ఉండటానికి మీరే సహాయం దయచేయండి. ఇక్కడ అక్కడ ఉన్నాడు నీ క్షేమం, నీ కృపతో మీరే నింపమని వేడుకుంటున్నాను. దాన్ని జ్ఞాపకం చేసుకొని బలపరచండి, ఆరోగ్యంతో నింపండి నాయన. నీ పరిచయంలో బహుబలంగా మీరే వాడుకోమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు, వందనాలు. సమస్తం ఎరిగిన దేవుడు ఆ కుటుంబంలో ప్రతి లోటును నువ్వు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. చిన్న జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, నీకే వందనాలు. బిడ్డ జీవితాన్ని నూతన పరచమని వేడుకుంటున్నారు ప్రభువా. నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా, నీకే స్తోత్ర. శ్రేష్టమైనది మీరే అనుగ్రహించండి. బిడ్డ డ్యూటీలో తోడుగా ఉండండి, ఆరోగ్యంతో నింపండి. రండి శ్రీ స్వస్థాన్ని నెమ్మదిని మీద దయచేయండి. అయా, విజయ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డ చిన్ననాటి నుండి నీలో ఎదిగిన బిడ్డ నాయన. అయా, బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నారు ప్రభువా. నీ దర్శనం బిడ్డకి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు తండ్రి. అయా, నీకే వందనాలు. బిడ్డకి మంచి ఆరోగ్యం మీరే దయచేయండి. సాక్షుని కంచిని దయచేయండి. యజమాని జ్ఞాపకం చేసుకొని బలపరచండి అయ్యా. అయ్యా, బిడ్డ కూడా నీ వైపుకు మళ్ళటానికి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. బిడ్డ విషయంలో మీరే కృప చూపించండి. చేస్తున్న పరిపాటల్ని మీరే దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇచ్చిన సంతానాన్ని మీరే కాపాడమని అడుగుతున్నాం. మంచి విద్యాబుద్ధులు మీరు నేర్పించండి. ఇంకా చిన్ననాటి నుండి నీ కృపలో వర్ధిల్లుటకు మీరు సహాయం దయచేయండి. అయా, ఒకసారి అయా మా బంధువర్గం ఇందులో ఉన్నారు నాయన. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాడయ్యా. నీకే స్తోత్రాలు. అయా, ప్రతి వారితోనూ మీరు మాట్లాడమని వేడుకుంటున్నామయ్యా. మా బంధువర్గాన్ని మీరు రక్షించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చావు తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డని మీరు పట్టుకోండి అయా. ప్రతి బిడ్డని మీరు పట్టుకోండి అయ్యా. నీ మార్గంలోనికి మీరు నడిపించండి అయా. ఎంత మంచి దేవుడవు తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు. మీరే బలపరుచుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకే కుటుంబం చుట్టూ చుట్టూ నీ కంచిని దయచేసి అయ్యా. ఇప్పుడు వచ్చిన బిడ్డల్ని కూడా మీరే దీవించండి. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా అయా, క్రీస్తు యొక్క పుట్టుక సందేశం అయా ప్రతి వారి హృదయాలలో కూడా అయా మీరే ముద్రించి నీ అద్భుతమైన కార్యాన్ని మీరే జరిగించండి. ప్రతి మొహమాటాన్ని, అంధకార శక్తుల్ని, సాతాని శక్తులు అన్నిటినీ కూడా మీరే దూరపరిచిన ఆయన అయ్యా. ప్రతి బిడ్డని నీతో అనుసంధానం అవుటకు మీరే సహాయం దయచేయండి. నీ కృప ఆశీర్వాదము వెండుగా కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి నీ చిత్తం పరలోకమందులాగా వెన్నట్లు భూమి ఎందుకు మనది ఆహారం మీరు మాకు దయచేయమని. అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం అపరాధం మా సోదరులకి దయకాలని తప్పించు. చేతంటే రాజ్యము, బలము, శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. రక్తమే చేతులు, రక్తమే ప్రవేశం సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాది క్రియలకు అంతా నాశనం కలుగుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం కూడి వచ్చిన బిడ్డలకు కూటమి ఏర్పాటు చేసిన కుటుంబానికి ఆయన కృప తోడైంది నడిపించుకును గాక. అందరికీ వందనాలండి. అందరికీ కూడా వీళ్ళ ప్రేమ